అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పలిశెట్టి చంద్రశేఖర్ మొన్న విజయవాడలో నలుగురు ప్రాణాలని కాపాడి దాంతోపాటు 50 గేదెలు ఏదైతే ఉన్నాయో, అంటే అతను ఫామ్ హౌస్ ఓనర్, 50 గేదెల్ని కాపాడి, ఆవుల్ని కాపాడి తను మరణించాడు. నిజంగా ఇది ఒక విషాదమైనటువంటి సంఘటన. దీనికి సంబంధించి వరదల వల్ల తన కుటుంబాన్ని కాపాడుకున్నారు చాలామంది. కుటుంబానికి సంబంధించి ఎలా ఏంటి అనేది కూడా, వాళ్ళని కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏంటి అనేది కూడా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి. కానీ పలిశెట్టి చంద్రశేఖర్ కథ చూస్తే నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. దానికి సంబంధించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నిజంగా ఇది ఒక విషాదమైనటువంటి సంఘటన. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన పరిస్థితి. నిజంగా ఒకసారి ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే, బుడమేరు ఆకస్మిక వరదల సమయంలో అజిత్ సింగ్ నగర్లోని తన డైరీ ఫామ్లో నలుగురితో పాటు దాదాపు 50 పశువులను విరోచితంగా రక్షించిన పలిశెట్టి చంద్రశేఖర్, అతని వయసు 32 సంవత్సరాలు, తన ప్రాణాలను కోల్పోయాడు. నిజంగా కృష్ణాలంకకు చెందిన చంద్రశేఖర్ గత ఏడాదిగా తన ఇద్దరు సోదరులతో కలిసి అజిత్ సింగ్ నగర్లో కోటావారి వీధిలో డైరీ యూనిట్ నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున బుడమేరు ఆకస్మిక వరదల గురించి అన్నయ్య శ్యామ్ సుందర్ నుంచి సమాచారం అందుకున్నాడు పలిశెట్టి చంద్రశేఖర్. బాగా స్విమ్మింగ్ తెలిసిన చంద్రశేఖర్ అజిత్ సింగ్ నగర్కు చేరుకొని శ్యామ్ సుందర్, మరో సోదరుడు కోటేశ్వరరావు, దాంతోపాటు ఇద్దరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరితో కలిపి కార్మికుల సహాయంతో, అంటే వరద నీరు ఎక్కువగా రాకముందే అక్కడ ఉన్నటువంటి గేదెల్ని, వాటన్నిటి కూడా ఆవుల్ని పంపించేశాడు. లేకపోతే గేదెలు 50 గేదెలు ఆవులు అక్కడ చనిపోయే పరిస్థితి. నిజంగా చూసినట్టయితే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. పశువులను రక్షించే క్రమంలో తన ఇద్దరు సోదరులు కూలీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే గమనించాడు. వెంటనే వారిని రక్షించడానికి వెళ్ళి వారిని సురక్షితంగా, అంటే ఇద్దరు సోదరులు దాంతోపాటు ఇద్దరు కూలీలు కూడా రక్షించడానికి వెళ్ళిన పలిశెట్టి చంద్రశేఖర్ వాళ్ళిద్దరిని సురక్షితంగా తీసుకొచ్చారు. పశువులను విడిపించాడు. దాంతోపాటు వాళ్ళని రక్షించిన తర్వాత, ఎవరైతే నలుగురిని రక్షించిన తర్వాత, అతను భద్రత కోసం పశువులు కొట్టం పైకెక్కి, అంటే సేఫ్టీ కోసం పైకెక్కాడు. పశువులు కొట్టం పైకెక్కి అక్కడ ప్రయత్నించాడు పైకి ఎక్కడానికి. దురదృష్టవశాత్తు అతను తన ఎక్కే ప్రయత్నంలో కాలు జారి కింద పడ్డాడు. అక్కడ సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దానివల్ల అతనికి తలకి బలమైన గాయమైంది. అంటే దాని తర్వాత కొద్దిసేపటికి అక్కడికి వరద నీటిలో, అంటే తలకి బలమైన గాయమైన తర్వాత వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. దీనిని తన సోదరులు ఈ విషయాన్ని చెప్పి నిజంగా బాధపడుతున్న పరిస్థితి. నిజంగా ఒక రియల్ హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళటం విరోచితంగా, అక్కడ వాళ్ళ నలుగురిని కాపాడిన తర్వాత గేదెలను కూడా, మూగజీవాలను కూడా కాపాడాడు. 50 మూగజీవాలను కాపాడాడు. నిజంగా ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి ట్వీట్ పెట్టిన పరిస్థితి. నిజంగా ఈయన గురించి మనం తెలుసుకున్నట్టయితే, చంద్రశేఖర్ డైరీ వ్యాపారం కోసం ఎంఎన్సీ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టుకొని అతను వచ్చాడు. మంగళవారం వరద నీరు తగ్గుముఖం పట్టడంతో డైరీ ఫారానికి 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిజంగా వాళ్ళు మాట్లాడుతూ, మా నలుగురిని 50 ఆవులు గేదెలను కాపాడి మా కొడుకు వీరమరణం పొందాడు. అతను మంచి ఈతగాడు. గతంలో కృష్ణలంకలో వరదల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ అతను మునిగిపోకుండా రక్షించుకోలేకపోయాడు అని చెప్పి చంద్రశేఖర్ తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజంగా చాలా హృదయాన్ని కలిసివేసే సంఘటన. చంద్రశేఖర్ 2023లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అతని భార్య 8 నెలల గర్భవతి. ఎంటెక్ గ్రాడ్యుయేషన్ చేశారు అతను ఒక బహుళజాతి కంపెనీల్లో, మల్టీనేషనల్ కంపెనీలో తన అత్యధిక జీతం కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి విజయవంతమైన వ్యవస్థాపకుడు కావడానికి డైరీ ఫామ్ని స్థాపించాడు. దాంతోపాటు ఎంతమంది అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి పని కల్పించాడు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి. నిజంగా చూస్తే ఈ యొక్క సంఘటన చూసినట్టయితే కళ్ళమంటి నీళ్ళు వచ్చే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఎన్ని జరిగినా అక్కడ గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది, ఎందుకు వచ్చింది అనేది అవన్నింటిని కూడా మనం అందరూ తెలుసుకుంటున్న పరిస్థితి. కానీ ఇలాంటి ఒక రియల్ హీరో అంటే ఒక జవాన్ లాగా, ఒక సైనికుడిలాగా ఎవరైతే అక్కడ వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళని రక్షించి, దాంతోపాటు పశువులని ఆవులను కూడా రక్షించిన తర్వాత తనని రక్షించుకునే ప్రయత్నంలో కింద పడిపోవటం, తర్వాత వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. నిజంగా పలిశెట్టి చంద్రశేఖర్ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనందరం కోరుకుందాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆ ట్వీట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ట్వీట్ చూద్దాము. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆయన్ని కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హార్ట్ బ్రోకెన్ టు లెర్న్ ఆఫ్ ట్రాజిక్ లాస్ ఆఫ్ పలిశెట్టి చంద్రశేఖర్ who heroically saved 4 lives during the Bodameru flash floods. His remarkable courage and selfishness reflect his bravery and serve as an inspiration for us all. My deepest condolence to his family. May his soul rest in peace. Vijayawada floods అని చెప్పి ఆయన ఆ ఫ్లడ్స్కి సంబంధించి ఆయన యొక్క దీనికి సంబంధించిన ఏదైతే న్యూస్కి సంబంధించి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక పేపర్లో వచ్చిన దాన్ని కూడా ట్యాగ్ చేసిన పరిస్థితి. ఒక్కసారి మనం చూసినట్టయితే దానికి సంబంధించి కూడా చాలా వాటిల్లో కూడా ఇది వచ్చింది. ఒకసారి చూద్దాం అది. దీనికి సంబంధించి బుడమేరు ఫ్లడ్స్ డైరీ ఫార్మ్ ఓనర్ డైస్ ఆఫ్టర్ 4 lives అని చెప్పి కూడా ఇలాగే ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఒక కథనాన్ని ప్రసరించారు. ఈ కథనాన్ని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదే కథనాన్ని ట్వీట్ చేసిన పరిస్థితి. నిజంగా ఇలాంటి ఒక హీరోలాగా నలుగురు ప్రాణాలను కాపాడి పలిశెట్టి చంద్రశేఖర్ ఇలాంటి వీరమరణం అనొచ్చు, మరణం పొందాడు. అతని ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనందరం కోరుకుందాం.